వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఢిల్లీ పయనమయ్యారు. ముఖ్య నేతలతో కలిసి ఆయన ప్రత్యేక విమానంలో ఈరోజు ఉదయం శంషాబాద్ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఆయనతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ గడ్డం వివేక్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ, ఆర్టీసీ నాయకులు అశ్వత్థామరెడ్డి, పలువురు ఓయూ జేఏసీ నేతలు, హుజూరాబాద్ నియోజకవర్గ ముఖ్య నేతలతో కలిసి దాదాపు 220 మందితో ఈరోజు ఢిల్లీకి వెళ్లారు. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ఆయన ఢిల్లీ చేరుకోబోతున్నారు. నడ్డా సమక్షంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన కాషాయ రంగు కండవ కప్పుకోనున్నారు. 17 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని ఈరోజు పూర్తి స్థాయిలో తెంపుకోబోతున్నారు. ఇప్పటికే ఆయన మంత్రి పదవి నుంచి, ఎమ్మెల్యే పదవి నుంచి కూడా తప్పుకున్నారు. టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఇక తన ఎజెండా కూడా ఆయన ఇప్పటికే అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించిన తర్వాత రాజీనామా చేసే ముందు స్పష్టం చేశారు. తన డిఎన్ఏ లెఫ్ట్ లౌకికవాదం అయినా కూడా ఇప్పుడు లెఫ్ట్ కాదు, రైట్ కాదు, నియంత పాలనను అంతమొందించడమే లక్ష్యంగా పనిచేస్తాను, అదే తన ఎజెండా అంటూ ఈటెల రాజేందర్ ఇప్పటికే ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు కూడా ఈటెల రాజేందర్ ఇంటికి వచ్చి మరి భరోసా ఇచ్చారు. ఆయనకు పూర్తి స్థాయి మద్దతు పలికారు. రాజీనామా చేసిన నేపథ్యంలో అతి త్వరలోనే హుజూరాబాద్ ఎన్నిక కూడా రానుంది. కొంచెం జరగానే మీరు ఇంకా రాలేదా? ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ బాగా